కళలకు పుట్టినిల్లు రాజమహేంద్రవరం. రాజమండ్రి కళాక్షేత్రాలు తెలియని వారు ఉండరు. ఎంతో మంది కళాకారులు ఈ రాజమహేంద్రవరం తెలుగు గొప్పతనాన్ని ప్రపంచ స్థాయి వరకు చాటి చెప్పారు. తెలుగు సాంప్రదాయాలు, నృత్యాలు పరిచయం చేసి ఔరా అనిపించారు. ఇక గత కొన్నేళ్లుగా ధవళేశ్వరంలో రాధాకృష్ణ కళాక్షేత్రం ద్వారా సంప్రదాయ నృత్య కళలను నేర్పిస్తున్నారు. డాక్టర్ బి నారాయణ నేతృత్వంలో సంప్రదాయ నృత్యంతో పాటు సంగీతం నేర్చుకుంటున్నారు విద్యార్థులు. చిన్న చిన్న పిల్లలకు ఆయన సంప్రదాయ నృత్యాన్ని నేర్పిస్తున్నారు. అంతేకాదు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ అవార్డులు అందుకొని రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. బి నారాయణ తండ్రి చిన్నప్పుడే కాలం చేశారు. దాంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని గాత్ర సంగీతంతో పాటు వీణ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన కళ తనకే పరిమితం కాకుండా పలువురికి పంచాలనే ఉద్దేశంతో ఔత్సాహికులను చేరదీసి కళలు నేర్పిస్తున్నారు. ఇక నారాయణకు ఆయన భార్య ఉమా జయశ్రీ తోడయ్యారు. ఆమె మొదటి నుంచి నృత్యకారిణి కావడంతో విద్యార్థులకు నృత్యం నేర్పించడంలో సాయం చేస్తోంది. సనాతన ధర్మం, సంస్కృతిని కాపాడాలని 42 ఏళ్లుగా ధవళేశ్వరంలో రాధాకృష్ణ నృత్య కళాక్షేత్రను నిర్వహిస్తున్నట్లు నారాయణ చెప్పారు. క్లాసికల్ డాన్స్ నేర్చుకోవటం ద్వారా వచ్చేదేమీ లేదనే అపోహలో ప్రస్తుతం ఉన్నారని అన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో మ్యూజిక్ టీచర్స్ ఉంటారని, వారికి మంచి పే స్కిల్స్ కూడా ఉంటుందన్నారు. రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర సుమారుగా మనకి 42వ సంవత్సరం ఇక్కడ స్టార్ట్ చేసి, మనకి రాధాకృష్ణ కళాక్షేత్ర ద్వారా సనాతన ధర్మం, సాంస్కృతిక సంపద అన్నది కాపాడబడాలి అన్న సదుద్దేశ్యంతో మొదలుపెట్టి దీన్ని మనము అందరికీ అందించడం జరుగుతోంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్రీయ విద్యాలయ అనేవి స్కూల్స్ ఉంటాయండి. కేంద్రీయ విద్యాలయాల్లో సంగీతం టీచర్స్ అండ్ డ్యాన్స్ టీచర్స్ కంపల్సరీ. ప్రైవేట్ స్కూల్స్లో ఈ మధ్య సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలో పెట్టారు, కానీ ఇది వరకు మన సెంట్రల్ స్కూల్స్ అయితే పక్క, గురుకుల పాఠశాలలో అయితే పక్క, ప్రతి దాంట్లోనూ కూడా మ్యూజిక్ టీచర్ అండ్ డ్యాన్స్ టీచర్ కంపల్సరీ ఉండి తీరాలి. సో వీళ్ళందరికీ కూడా వీళ్ళ పే స్కేల్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు సరైన టీచర్, డిప్లొమా అయినటువంటి టీచర్ దొరక్క వీళ్ళు కొద్దిగా టెంపరీ పోస్ట్ కింద 20,000కి 25,000కి ఇవ్వడం జరుగుతుంది తప్ప, పర్మనెంట్గా వాళ్ళ దగ్గర కనుక పర్ఫెక్ట్ ఫ్లేవర్ ఉండి, వాళ్ళ దగ్గర డిప్లొమా, డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే అద్భుతమైనటువంటి ఇవి ఉన్నాయి. బిఏ మ్యూజిక్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. వెంకటేశ్వర యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ప్రతి యూనివర్సిటీలో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. ఇది నా రాధాకృష్ణ కళాక్షేత్ర తరఫున ఒక ఉదాహరణ చెప్పడానికే మేము ఏం చేసామంటే సంపూర్ణ భారతదేశ యాత్ర చేసాం. 63 రోజుల పాటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా 63 రోజులు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఒక బస్సు వేసుకుని ప్రత్యేకంగా స్టార్ట్ చేసి ఒక 12 మంది పిల్లల్ని వేసుకుని అందరినీ తీసుకుని మొత్తం సంపూర్ణ భారతదేశ యాత్ర చేసి ప్రతి క్షేత్రంలోనూ, అంటే క్షేత్రాలే కాదు, శిఖరాలు, క్షేత్రాలు, అప్పుడు కన్యాకుమారిలో సూర్యోదయం, సూర్యాస్తమయం జరుగుతుంది. సో అలాంటి ప్లేసులు, ఇంపార్టెంట్ ప్లేసులు, అలాగే మన ప్రెసిడెంట్ మన అబ్దుల్ కలాం గారి ఇంట్లో రామేశ్వరంలో వాళ్ళ ఇంట్లో కూడా ఒక ప్రత్యేకమైన ప్రదర్శన చేసి, సో ఇదంతా కూడా మన సనాతన ధర్మం, సాంస్కృతిక సంపద కాపాడబడాలి, మన భారతదేశం యొక్క గొప్పతనం ప్రజ్వలిల్లాలి అన్న ఉద్దేశంలో సంపూర్ణ భారతదేశ యాత్ర చేసిన ఏకైక సంస్థ మన రాధాకృష్ణ కళాక్షేత్ర. అయితే నా ద్వారా ఇంచుమించుగా సుమారుగా ఒక 40 మంది టీచర్లు తయారయ్యారు. వాళ్ళ దగ్గర ప్రతి శిష్యులతోటి ఇంచుమించుగా కొన్ని వేల మంది తయారయ్యే ఉంటారు. నా ఉద్దేశం ప్రకారం బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ మరియు రాజమహేంద్రవరంలో వాళ్ళ యొక్క పెంచుకుంటూ వెళ్ళారు. ఇతర దేశాలు అంటే అట్లాంటా మరియు లండన్లో కూడా ఒక 2-3 స్టూడెంట్స్ తయారయ్యారు. బ్రాంచ్ని ప్రత్యేకంగా ఫ్రీ సర్వీస్ పెట్టేవాడు. అంటే ఈ కళ అనేటటువంటిది కొద్దిగా కాస్ట్లీ అండి. అందులో డ్యాన్స్ మరీ ప్రత్యేకంగా, ఎందుకంటే ఆర్నమెంట్స్ కొనాలంటే ఒక 6,000, 5,000 రూపాయలు ఉంటాయి. అలాగే డ్రెస్ తీసుకోవాలంటే స్టిచ్చింగ్ ఛార్జే 4,000, దాని సారీ, పట్టు సారీ వచ్చేటికి 3-4,000. ఇలాగా కాస్ట్లీయెస్ట్ థింగ్. మేకప్ ఇవన్నీ మొత్తం అన్నీ కూడా కాస్ట్లీ. అందుకని మనం ఏం చేసామంటే ఇప్పుడు అందరూ నేర్చుకోగలిగిన వాళ్ళు ఉండరు, నేర్చుకోలేని వాళ్ళకి కూడా మనం అందించాలి అన్న ఉద్దేశంలో ధవళేశ్వరం బ్రాంచి మొత్తాన్ని ఉచితంగా చేసామండి. అంటే ఫ్రీ సర్వీస్. టోటల్గా అక్కడ ఎంతమంది నేర్చుకున్నా అంతమంది. ఇప్పుడు ప్రస్తుతం 175 మంది విద్యార్థులు ఫ్రీగా నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి వాళ్ళు ఏం పే చేయక్కలే, మనకి ఫీజు పే చేయక్కలే, ఏం చేయక్కలే, చక్కగా క్లాస్ వచ్చి నేర్చుకుని వెళ్తే సరిపోతుంది. విద్యార్థులను అవార్డుల ఫంక్షన్లకు కాకుండా పోటీలకే తీసుకెళ్తున్నామని చెప్పారు జయశ్రీ. ఇలా చేయటం ద్వారా పిల్లల్లో పోటీతత్వం పెరుగుతుందని అన్నారు. అలాగే కల్చరల్ కోటా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు.
ఎలాగైతే స్పోర్ట్స్ కోటా జాబ్స్ ఉన్నాయో కల్చరల్ కోటా ద్వారా కూడా జాబ్స్ వస్తాయని ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ అండి. నేను మా మ్యారేజ్ కాకముందు నుంచి కూడా ఆయన కళాక్షేత్ర స్టార్ట్ చేసి మొత్తం పిల్లలందరికీ చెప్పడం అది జరుగుతుండేది. మ్యూజిక్ అది చెప్తూ ఉండేవారు. డాన్స్ అంత ఎక్కువ లేదు కానీ మ్యూజిక్ అది చెప్పడం, మ్యూజిక్కి పిల్లలు రావడం, మ్యూజిక్ వోకల్, వీణ, వయలిన్ అవన్నీ చెప్తూ ఉండేవారు. మా మ్యారేజ్ అయిన తర్వాత నాది కూడా సేమ్ ఫీల్డ్, డాన్స్ ఫీల్డ్ అవ్వడం అది మాకు బెనిఫిట్ అయింది ఒక రకంగా. ప్రతి ప్రోగ్రామ్ ఎక్కడ కాంపిటీషన్స్ జరిగినా ఓన్లీ కాంపిటీషన్స్కి మాత్రమే పిల్లల్ని పంపిస్తాము. సో అవార్డ్ ఫంక్షన్స్కి వాటికి పంపించాము. కాంపిటీషన్స్ అయితే ఏంటంటే పిల్లలకి మంచిది, వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉండాలి పిల్లలకి. వాళ్ళకి ఫస్ట్ వచ్చింది నాకు రాలేదు నేను ఇది అని అనుకోకుండా పిల్లలకి ఏంటంటే స్పోర్టివ్ స్పిరిట్ అనేది కాంపిటీషన్స్ వల్ల మాత్రమే వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది డెవలప్ అయ్యేది కాంపిటీషన్స్ వల్లే డెవలప్ అవుతుంది పిల్లలకి. ఈ రోజుల్లో మన పిల్లలందరికీ ఎవరికి కూడా క్లాసికల్ అంటే ఎవరికి తెలియట్లేదు సార్. అందరికీ ఏంటంటే డాన్స్ అంటే ఏంటంటే వెస్ట్రన్ ఇదే బాగా అలవాటు అయిపోయింది అందరికీ కూడా. మ్యూజిక్ అన్నా డాన్స్ అన్నా ఏంటంటే వెస్ట్రన్ సినిమా సంగీతము లేకపోతే వెస్ట్రనే తప్ప క్లాసికల్ అనేది ఎవరికి తెలియట్లేదు. అందరికీ తెలియని విషయం ఏంటంటే పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ తెలియని విషయం ఏంటంటే క్లాసికల్ వస్తే వెస్ట్రన్ ఈజీగా వస్తుంది. ఏదైనా బేస్ పునాది ముందు మనకు పడితే బిల్డింగ్ ఎంత పెద్దదైనా కట్టచ్చు. సో క్లాసికల్ బేస్ అండి. మ్యూజిక్ అయినా డాన్స్ అయినా సరే క్లాసికల్ పునాది అంటూ నేర్చుకుంటే తర్వాత వాళ్ళు వెస్ట్రన్ కానీ సినిమా పాటలు కానీ ఏ పాటలైనా ఈజీగా పాడగలుగుతారు. అదే లేదు సార్, అది తెలియక సార్. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఎలా వస్తాయో మీకు అలాగే కల్చరల్ కోటాలో కూడా జాబ్స్ వస్తాయి సార్. కాకపోతే ఏంటంటే చాలామందికి దీని మీద అవగాహన లేక కల్చరల్ కోటా అనేది ఉంది అని కానీ కల్చరల్ కోటాలో జాబ్స్ వస్తాయి అనేది కానీ ఎవరికీ తెలియదు. వెస్టర్న్ డాన్స్ కంటే మన సంప్రదాయ నృత్యానికి ఎంతో ప్రత్యేకత ఉందని ఓ విద్యార్థిని తల్లి గంగా భవాని చెబుతున్నారు. ఇక్కడ ఉచితంగా నృత్యం నేర్పించడం సంతోషంగా ఉందంటున్నారు. మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం, దట్టు వెస్ట్రన్ డాన్స్ అంటే ఇష్టం. రీల్స్ చేస్తూ ఉండేది యూట్యూబ్లో. బట్ నాకు అది సార్ది ఒక ప్రోగ్రామ్ నేను టీవీలో చూడడం జరిగింది. చూసిన తర్వాత పిల్లలకి కళల గురించి నేర్పించాలి తప్ప వెస్ట్రన్ సైడ్ వాళ్ళు అలవాటు పడకూడదు. ఈ కళలు ఏంటో వాళ్ళకి తెలియాలంటే కంపల్సరీ మన కళ మన కూచిపూడి నృత్యం ద్వారా వస్తుందని నాకు అర్థమయ్యి సార్ దగ్గరికి మేడం దగ్గరికి తీసుకురావడం జరిగిందండి. మేడం గారు కూడా ధవళేశ్వరంలో పిల్లలకి ఫ్రీ అనే చెప్పారండి. ఫీజు ఏం ప్రొవైడ్ చేయలేదు మాకు. వాళ్ళు నేర్పేదంతా కూడా మాకు ఫ్రీగానే నేర్పిస్తున్నారు. మా అమ్మాయి ఇక్కడికి వచ్చాక కూడా వెస్ట్రన్ మ్యూజిక్, వెస్ట్రన్ డాన్స్ నుంచి ఈ కళల సైడ్ వచ్చింది. ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తను ఈ 1 ఇయర్లో చాలా డెవలప్ అయిందండి. మేడం చాలా కేర్ తీసుకున్నారు, సార్ కూడా. వాళ్ళకి కూడా రీసెంట్గా వాళ్ళు ఒక ఆనం కళా కేంద్రంలో కనకదార స్తోత్రం అని చెప్పారండి. స్తోత్రం అంటే తను అసలు దేవుడి దగ్గర కూర్చొని పూజ అనేది తెలియదు. కనకదార స్తోత్రం అనేది కంటిన్యూ తను ఏంటంటే డాన్స్తో పాటు స్తోత్రం కూడా ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి మన కల్చర్ అనేది ఆ డ్యాన్స్లో ఒక డ్యాన్సే కదండి, కల్చర్లో ప్రతిదీ ఉంటుంది అనేది నాకు అర్థమైంది. దేవుడి దగ్గర కూర్చునే పిల్ల కాదు, అలాంటిది ఇప్పుడు ప్రతిదీ తను ఓవరాల్గా చెప్పడం, దానికి మళ్ళీ నృత్యం చేయడం. ఓకే, దీంట్లో ఇన్ని లాభాలు ఉంటాయా నాకు కూడా తెలియదు. మా పాపను చూసి నేను నేర్చుకున్నాను. మొదట్లో సంప్రదాయం అంటే భయం వేసేదని విద్యార్థి భవిత చెబుతోంది. ఇక్కడ టీచర్లు దగ్గరుండి చక్కగా నేర్పిస్తున్నారని అన్నారు. ఇప్పుడు సాంప్రదాయ నృత్యం నేర్చుకుని వివిధ ప్రదర్శనల ద్వారా సర్టిఫికెట్లు పొందామని చెబుతోంది. నేను ఇక్కడ 10 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను 10 ఇయర్స్ నుంచి నేర్చుకున్నప్పుడు నాకు స్టార్టింగ్ చాలా భయం వేసింది. అంటే నేను అందరితో ఉండగలనా లేదా అని. కానీ టీచర్ వాళ్ళు తీసుకొని నువ్వు చేయగలవు, ఏం పర్వాలేదు అని ఒక 1 ఇయర్ నాతో ఇది కలిసి ఆ తర్వాత నాకు స్టెప్స్, బేసిక్స్ ఇవన్నీ నేర్పించారు. నేను డెహ్రాడూన్, జైపూర్ అండ్ షిమ్లా 3 వెళ్ళాను. ఇది 2 ఏమో సెకండ్ ప్రైజెస్ వచ్చినాయి, 1 ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. అక్కడి నుంచి సంపూర్ణ భారత్ యాత్ర కూడా చేసాము. కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నీ తిరిగాము. కన్యాకుమారిలోనేమో సన్సెట్, మూన్ రైజ్ ఇవి కూడా చూసాము. అబ్దుల్ కలాం జీ వాళ్ళ హౌస్కి కూడా వెళ్ళి హనుమాన్ చాలీసా ఇవన్నీ చేసాము. చిన్నప్పుడు అమ్మ సపోర్ట్ స్టార్టింగ్, ఆ తర్వాత అందరిని చూసి నాకు నేర్చుకోవాలి, నేను ఏదో ఒకటి చేద్దామని నేర్చుకున్నాను.